హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు బంగాళాదుంప పొటాటో ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీ క్రిస్పీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలైతే ఈ విధంగా మనం చేస్తే ఈ తీరికి లొట్టలేసుకొని తినాల్సిందే. ఎవ్వరూ నో అని చెప్పే తీరు లేదండి. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ముందుగా బంగాళాదుంపలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తాం కదా, దానికి డబుల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ ముందుగా ఫ్రై అయిందో లేదో ఒకటి వేస్తే తెలుస్తుంది. అలా ఆయిల్ నురుగులు వస్తే కాగింది. ఇప్పుడు మనం బంగాళాదుంప ముక్కలు అన్నీ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా వేసిన ఒక్క నిమిషం అలా వదిలేస్తే బాగుంటుంది, లేదంటే మెత్తగా అంటుకుపోతుంది. అలా కదపకుండా ఒక నిమిషం పాటు ఉంచితే అడుగంతా కూడా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇట్లా మనము ఒక నిమిషానికి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలన్నీ కూడా క్రిస్పీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రోస్ట్గా చూడండి, ఈ విధంగా ఈ రేంజ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక మిగిలిన బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి వేస్తే బంగాళాదుంప ఫ్రై అవ్వదండి, మెత్తగా మగ్గుతుంది. అందువల్ల మనము ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి బంగాళాదుంప ముక్క అనేది. చూసారు కదా, ఈ విధంగా ముక్కలన్నీ కూడా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ రోస్ట్గా అయ్యాక తీసి పక్కన పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ తీసేసి తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ వేసిన తర్వాత కూడా ఆనియన్ అంతా కూడా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళాదుంప ముక్కల్ని, పొటాటో మిశ్రమాన్ని తెచ్చి ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఇవి ఆ రేంజ్లో వేగితేనే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కారం కోసం 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మిశ్రమాలన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చపచ్చ దంచి ఈ పౌడర్ మిశ్రమంలో కలుపుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిని కూడా తీసుకొచ్చి ఈ పౌడర్లో కలుపుకుందాము. కారము అన్నీ మనం 1 బై 1 వేసేదానికంటే ఇలా కలుపుకొని వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. రొటీన్గా చేసే ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం మిశ్రమాన్ని మనము బంగాళాదుంపలన్నింటినీ కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయతో పాటు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం మిశ్రమాన్ని కూడా ఈ ఫ్రైలో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అంతా కూడా కారం పీల్చుకునే వరకు కలుపుకోవాలి. ఇంకేముందండి, చాలా అంటే చాలా సింపుల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే తినాల్సిందే బంగాళాదుంప, అంత బాగుంటుంది. పిల్లలైతే మరీ అడుగుతూ ఉంటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే బాక్స్లో రైస్ అయితే మనకి వెనక్కి రాదు, అంత బాగుంటుంది. వాళ్ళకు కూడా అంత బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.